కామ్రేడ్ ఆర్ లేదా బ్రదర్ లేదా సోదరుడు అని పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? కామ్రేడ్ ఆర్ లేదా బ్రదర్ లేదా సోదరుడు అని సంబోధిస్తాం సార్. సోదరుడు అని పిలుస్తాం. అదేవిధంగా సోషియాలజీ సబ్జెక్ట్ మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించడం జరిగిందని మనకి కావాలని చెప్పాం. దానికన్నా ముందు సోషియాలజీ సబ్జెక్ట్ ఆవిర్భవించడానికి నాంది ఎక్కడ పలికిందని మనం చెప్పడం జరిగింది. సోషియాలజీ సబ్జెక్టు ఆవిర్భావానికి ప్రధాన కారణము 2 అంశాలు చెప్పడం జరిగింది. ఎస్పెషల్ తీసుకుంటే ఏమంటే ఫ్రెంచ్ మూవ్మెంట్ సార్. ఏం తీసుకోవచ్చు? ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం ఏ సంవత్సరంలో సంభవించడం జరిగింది సార్? 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ సంభవించడం జరుగుతుంది. ఏదైతే తీసుకుంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు సార్? 1789లో మనకు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా మనకు ప్రపంచానికి వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు తీసుకుంటే 3 అంశాలు గ్రహించాలని చెప్పుకుంటాము. ఎక్కువ తీసుకుంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే పదాలు మనకు ఏ రాజ్యం నుండి తీసుకున్నామని చెప్పడం జరుగుతుంది. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నట్టు మనం చెప్పడం జరుగుతుంది. మేజర్గా ఇది ఒక కారణం తీసుకోవచ్చు. దాని తర్వాత తీసుకున్నప్పుడు మరొక కారణం ఏం తీసుకోవచ్చు అంటే దీని తర్వాత తీసుకున్నప్పుడు మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం తీసుకోవచ్చు. రెండవది ఏం చెప్పాలి సార్? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడు సంభవించడం జరిగింది సార్? టైం పీరియడ్ 1750 to 1850. ఇది కొత్త ప్రకారం తీసుకుంటే, కానీ ఓల్డ్ ప్రకారం తీసుకుంటే 1780 to 1820 తీసుకోవచ్చు. అంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్ విప్లవం కూడా ఈ యొక్క సోషియాలజీ సబ్జెక్ట్ ఆవిర్భావానికి నాంది పలికిందని చెప్పడం జరిగింది. ఈ విధంగా సోషియాలజీ సబ్జెక్టు అనేది మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించడం జరిగిందని మనం చెప్పడం జరుగుతుందంటే అమెరికాలో ఆవిర్భవించడం జరిగింది సార్. ఇక్కడ సార్ అమెరికాలో ఇది మనకు ప్రారంభం కావడం జరిగినది. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద సోషియాలజీని ఎవరు పిలుస్తాము? ఫాదర్ ఆఫ్ ద సోషియాలజీ అని పిలుస్తామంటే ఆగస్ట్ కామే అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది. అనగా సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు చూసినాడు? ఆగస్ట్ కామే అనేటువంటి వ్యక్తి తీసుకోవచ్చు. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద సోషియాలజీ ఎవరు పిలుస్తామంటే ఆగస్ట్ కామేను సంబోధించడం జరుగుతుంది. ఆగస్ట్ కామేను పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషియాలజీ అని ఎవరు పిలుస్తాము? ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషియాలజీ జిఎస్ గరియే అనేటువంటి వ్యక్తిని పిలుస్తాము సార్. ఎవరు సార్? జిఎస్ గరియే మీన్స్ గోవింద్ సదాశివ్ గరియే. జిఎస్ మీన్స్ గోవింద్ సదాశివ్ గరియే అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషియాలజీ పిలుస్తాము. ఇతను ఎక్కడ పనిచేసే వ్యక్తి అంటే బొంబాయి యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. బొంబాయి యూనివర్సిటీలో సోషియాలజీ సబ్జెక్ట్ చెప్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ తీసుకోవచ్చు. అదేవిధంగా జిఎస్ గరియే రచించినటువంటి బుక్స్ ఏం తీసుకోవచ్చు అంటే క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, మరియు అదేవిధంగా ఇండియన్ సర్వీస్ అనేటువంటి పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మనం తీసుకోవచ్చు జిఎస్ గరియే. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషియాలజీ తీసుకుంటే జిఎస్ గరియే అని పిలుస్తాము. జిఎస్ గరియే రచించినటువంటి పుస్తకాలు తీసుకోవచ్చు క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా మరియు ఇండియన్ సర్వీస్ అనేటువంటి పుస్తకాలు రచించిన జిఎస్ గరియే తీసుకోవచ్చు. అదేవిధంగా తీసుకుని మనము లాస్ట్ క్లాస్లో చెప్పిన వాళ్ళు మేజర్ తీసుకున్న పాయింట్ తీసుకుంటే మేజర్గా తీసుకున్నప్పుడు సామాజిక మినహాయింపు లేదా సోషల్ ఇష్యూస్ అనేటువంటి పదాన్ని మనకు ఎవరు సూచించడం జరిగింది? మొదటిసారిగా తీసుకుంటే సామాజిక మినహాయింపు అనే పదాన్ని మనకు మొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరంటే సామాజిక మినహాయింపు అనే పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసిన వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే వరల్డ్పై తీసుకున్నప్పుడు రెనోయే అనేటువంటి ఫ్రెంచ్ సోషలిస్ట్ దీన్ని ఉపయోగించడం జరిగింది సార్. ప్రపంచంలో మొదటిసారి
మొదటిసారిగా సామాజిక మినహాయింపులు మరియు సామాజిక వెలివేత అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరి ప్రశ్న అంటూ రెనోయిర్. ఏ దేశానికి చెందినవాడంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను మొదటిసారిగా ఈ పదాన్ని మనకు సూచించడం జరుగుతుంది. ఎవరు సార్? రెనోయిర్ అనే వ్యక్తి సార్. అదేవిధంగా భారతదేశంలో సామాజిక మినహాయింపులు అనే పదాన్ని లేదా సామాజిక వెలివేత అనే పదాన్ని ఈ వాక్యాన్ని మొదటిసారిగా సూచించినటువంటి ఎకనామిస్ట్ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ సార్. భారతదేశంలో సామాజిక మినహాయింపు అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఇండియన్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరిసారిగానే భారతదేశం నుండి ఆసియా ఖండం నుండి సోషల్ సైన్సెస్ లో ఎకనామిక్ సైన్సెస్ లో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి అమర్త్య సేన్. ఎవరు సార్? అమర్త్య సేన్ అనే వ్యక్తి తీసుకోవచ్చు. ఇతని ఏమని పిలుస్తామంటే శాస్త్రంలో ఏకే సేన్ అని కూడా పిలుస్తాం. అమర్త్య కుమార్ సేన్ అనే వ్యక్తి మనకు భారతదేశంలో సామాజిక విలువేత అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అదే ప్రపంచంలో తీసుకుంటే రెనోయిర్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది సార్. రెనోయిర్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో ప్రతిపాదించడం జరిగినది. నెక్స్ట్ తీసుకున్నప్పుడు సార్ దీంతో పడుతుంటే మనకు అదేవిధంగా సామాజిక వెలివేత అని చెప్తున్నాము. సామాజిక మినహాయింపు లేదా సామాజిక వెలివేత అని చెప్తున్నాము. మరి ఈ సామాజిక వెలివేత గురించి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. వెలివేత అనే తీసుకుంటే భారతదేశంలో మనుస్మృతిలో ఎన్ని సామాజిక వెలివేతలు ఉన్నట్టు పేర్కొనడం జరిగినది. 18 రకాల ఎందులో సార్? మనుస్మృతిలో ఎన్ని రకాల సామాజిక వెలివేతలు ఉన్నట్టు పేర్కొనడం జరిగిందంటే 18 రకాల సామాజిక వెలివేతలు ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సార్. ఎన్ని రకాల సామాజిక వెలివేతలు ఉన్నట్టు మన దేశంలో పేర్కొన్నారు? మనుస్మృతిలో 18 రకాల సామాజిక వెలివేతలు ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలాంటి వెలివేతలు ఉన్నాయి సార్? ఆనాటి కాలం తీసుకుంటే మేజర్గా ఆనాడు తీసుకుంటే ఇక క్యాస్టిజం పే చేసుకొని సామాజిక వెలివేతలు తీసుకోవచ్చు. అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను పే చేసుకొని గ్రామానికి చివరిగా నివసింపజేయడము అనగా వారిని మనము దళితులు లేదా హరిజనులని సంబోధిస్తున్నాము. ఈ విధంగా పే చేసుకొని ఇంకా కొంతమంది తీసుకుంటే వాళ్ళు చేసిన వృత్తులు పే చేసుకొని వృత్తులను పే చేసుకుని అంటే ఏమిటి తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే చర్మ పని చేసేవాడు చర్మ వృత్తి చేసేవాడిని వాడిని ఒక వర్గంగా డివైడ్ చేయడం జరుగుతుంది. వడ్రంగి పని చేసేవాడిని ఒక వర్గంగా డివైడ్ చేసి అదేవిధంగా మరొక విధంగా తీసుకుంటే పాచి పని చేసే వాళ్ళను ఒక వర్గంగా అదేవిధంగా ఈ విధంగా వివిధ రకాల విలువేతలను మనకి ఇందులో పేర్కొన్నట్టు వివరించడం జరిగినది సార్. ఇందులో సార్ మనుస్మృతిలో వివరించడం జరిగినది మనకు తీసుకున్నప్పుడు మనుస్మృతిలో వివరించడం జరిగినది. అదేవిధంగా తీసుకున్నప్పుడు మనకు కులతత్వం తీసుకున్నప్పుడు తీసుకుంటే కులతత్వానికి మేజర్గా రీజన్ ఏమి సార్? కులతత్వానికి క్యాస్టిజానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏం తీసుకోవచ్చు అంటే కులతత్వానికి ప్రధాన కారణం కుల పంచాయతీ. కులతత్వానికి మేజర్ రీజన్ ఏమి తీసుకోవచ్చు సార్? కుల పంచాయతీ అనేది ప్రధానంగా కారణంగా తీసుకోవచ్చు. క్యాస్టిజానికి మెయిన్ రీజన్ వచ్చేసి క్యాస్టిజం యొక్క పంచాయతీగా మేజర్గా మనం తీసుకోవడం జరుగుతుంది సార్. మళ్ళీ మన దేశంలో ఈ కులతత్వం కారణాలకు మేజర్ తీసుకుంటే ఎక్కడ అంకురార్పణ పడింది మనకు కావాలి సార్. భారతదేశంలో ఈ క్యాస్టిజం అనేది బాగా డెవలప్మెంట్ చెందడానికి ఎక్కడ నాంది పలికింది అనేది కావాలి సార్. ఇది ప్రాచీన కాలం నుండి మన దేశంలో క్యాస్టిజం అనేది వస్తుంది. కులతత్వం బేస్ చేసుకొని కొనసాగుతూ వస్తుంది. ఆనాడు కులాన్ని బేస్ చేసుకొని వివిధ రకాలుగా డివైడ్ చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణులు అనేవాళ్ళు ఒక వంశం. బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏం చేయాలి? సమాజాన్ని కావలసి పరిపాలించిన సలహాలు సూచించేవాళ్ళు. క్షత్రియులు పరిపాలించేవారు, వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు, శూద్రులు వచ్చేసి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నారని మనకు పేర్కొన్నాము. అదేవిధంగా దీనికన్నా అసలైనటువంటి క్యాస్టిజం మన దేశంలో ఎప్పుడు నాంది పలకడం జరిగిందంటే బ్రిటన్ గవర్నమెంట్ కాలంలోనే. అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే ఈ యొక్క క్యాస్టిజంకు ఎక్కువగా నాంది పలికినట్టు మనకు మేధావి వర్గాలు పేర్కొనడం జరుగుతుంది సార్. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే మన దేశంలో క్యాస్టిజము వెలికినట్టు చెప్పడం జరుగుతూ వస్తుంది సార్. దానికి ప్రధానంగా తీసుకుంటే మనకు ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏం చేశారు? విభజించు పాలించడం సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మనకు పరిపాలించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ తీసుకుంటే ఎగ్జాంపుల్ బెంగాల్ ప్రాంతాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయడం 1905లో తీసుకుంటే అందులో
మధ్యలో హిందూ ముస్లింల మధ్య ఉన్న యూనిటీని బేస్ చేసుకొని ఆ యూనిటీని డివైడ్ చేయడానికి